హాయ్ అండి. నేను పొట్టేలు రక్తం కర్రీ చేస్తున్నానండి. ఇది నల్ల అంటారండి చాలా చోట్ల. ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. ముందుగా వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి. నెత్తర కడుక్కున్న తర్వాత వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు ఉడికించుకొని పక్కకు తీసేసుకోవాలండి. ముక్కలు ఇవి సన్న ముక్కలుగా కోసేసుకోవాలా. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ఎర్రగా ఏగనిద్దామండి. ఉల్లిపాయ ఇలా ఏగితే చాలండి. ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసేపు ఏగనిద్దామండి. పచ్చివాసన పోయిందంట. ఒక ½ టేబుల్ స్పూను పసుపు, కొద్దిగా కరివేపాకు, టమాటో ఒక పెద్ద సైజుది సన్న ముక్కలు చేసి వేస్తున్నాను. ఇది మెత్తగా మగ్గనిద్దామండి. కలుపుకుంటూ ఉండాలా మాడకుండా. ఇలా టమోటాలు మెత్తబట్టే చాలండి. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాము. ఒక ½ టేబుల్ స్పూను కారం పొడి, ½ టేబుల్ స్పూను గరం మసాలా, ఒక ½ టేబుల్ స్పూను మటన్ మసాలా, ఈ 3 వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవి సన్న ముక్కలు చేసుకునేటి ఈ పొట్టేల రక్తం వేసేసుకున్నామండి. ఒక 2 నిమిషాలు మంట తగ్గించుకొని కలుపుకుంటూ వేసుకుందామండి. 2 నిమిషాల పాటు ఏగనిచ్చినానండి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి అండి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కంపల్సరీగా మిరియాల పొడి వేయాలండి ఇందులోకి, లేకపోతే వాసన వస్తుంది. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, తగినంత వాటర్ వేసుకున్నామండి. సరిపోయేమైనా వాటర్ వేసేసుకున్నాము. ఇది బాగా చిక్కపడాలండి. కొద్దిగా కొత్తిమీర వేస్తాము. వేసేసి బాగా ఉడికించుకుందామండి. చిక్కగా రావాలా, దగ్గరకు వచ్చినాక ఉడికించుకుందాము.
మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా. ఇలా గట్టిగా దగ్గరకు వస్తే చాలండి, చాలా బాగుంటుందండి. చేసుకోండి. స్టవ్ కట్ చేస్తున్నానండి. రెడీ అయిపోయిందండి పొటేలో రక్తం కర్రీ. చాలా బాగుంటుంది. ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.